మతంలో కాశీ అనేది అత్యంత పవిత్రమైన మోక్ష సాధనకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి తమ చివరి రోజు వరకు ఇక్కడ ఉండాలని, చనిపోయిన తర్వాత వారి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు. కాశీలో గంగా నది ఒడ్డున మణికర్ణిక ఘాట్ ఉంది. ఇది చనిపోయిన వారిని దహనం చేసే ప్రధాన స్థలం. ఇక్కడి దహన సంస్కారాలు ఆత్మకు స్వర్గపదం కలిగిస్తాయని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్ చుట్టూ ఎన్నో పురాతన కథలున్నాయి. స్కంద పురాణం, కాశీకాండం వంటి ప్రాచీన గ్రంథాల్లో ఈ ఘాట్ ప్రస్తావించబడింది. నది ఒడ్డున ఈ ఘాట్ను మాతా చెవిపోగు స్థలంగా కూడా పరిగణిస్తారు. పౌరాణిక విశ్వాసం ప్రకారం విష్ణువు ఇక్కడ ధ్యానం చేసి తన చక్రంతో మణికర్ణిక కుండ్ అనే బావిని తవ్వారని, అతని రత్నం మరియు పార్వతీదేవి చెవిపోగు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే దీనికి మణికర్ణిక అని పేరు వచ్చింది. కాస్త ప్రత్యేకంగా ఇక్కడ చనిపోయిన శవాలపై 94 అనే సంఖ్య రాయడం ఒక ఆచారం. దహనం ముందు దహన సంస్కారకుడు రేగు లేదా కర్రతో 94 అని శవంపై రాసి ఉంచుతాడు. ఈ సంఖ్యకు ప్రాముఖ్యత చాలా ఉంది. కాశీ పండితుల ప్రకారం ప్రతి మానవునికి 94 లక్షణాలు, విముక్తి మంత్రాలు ఉంటాయి. మన చర్యల ద్వారా ఈ లక్షణాలను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. బ్రహ్మ ప్రతి మానవునికి 6 ముఖ్యమైన లక్షణాలను ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈ లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు అన్ని సద్గుణాలను పొందుతాడు. కాబట్టి వృద్ధుడు లేదా కాశీలో చనిపోతున్న వారిని దహనం చేసినప్పుడు ఈ 94 లక్షణాలను శవానికి అంకితం చేస్తారు. ఇది ఆత్మకు మోక్షం కలిగించడానికి, విముక్తి పొందడానికి ఒక ఆచారం అని భావిస్తారు. ఇక్కడ దహనం చేయడం వలన ఈ 94 లక్షణాలు శవంతో ఒకరినొకరికి సంకేతంగా అనుసంధానమై ఆత్మకు స్వర్గపదం లభిస్తుందని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్లోని ఈ ఆచారం కాశీని మరింత పవిత్రమైన స్థలంగా మార్చింది. ప్రతి సంవత్సరం వేర్వేరు వయసుల వృద్ధులు, భక్తులు తమ చివరి రోజు కోసం ఇక్కడికి వస్తారు. దహనం, 94 సంఖ్య ఆచారం మరియు ఘాట్ చుట్టూ ఉన్న సంప్రదాయ విశ్వాసాలు కలిపి కాశీని ఆత్మాభివృద్ధి, మోక్ష సాధన కేంద్రంగా నిలిపారు.